నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ధరలు, హెల్త్ కేర్ అంశాలపై డెమోక్రాట్ల వైఫల్యాలను ఎండగట్టారు. తన పాలనలో సామాన్యుడికి లభిస్తున్న ఉపశమనం గురించి వివరిస్తూనే ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. అసలు ట్రంప్ ప్రకటించిన ఆ కొత్త ప్రణాళిక ఏంటి? ధరల తగ్గింపుపై ఆయన వేసిన స్కెచ్ ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. ధరల నియంత్రణపై డెమోక్రాట్లను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. గతంలో డెమోక్రాట్లు తీసుకున్న నిర్ణయాల వల్లే సామాన్యులపై భారం పెరిగిందని, ఇప్పుడు తాను వాటిని సరిదిద్ది ధరలను కిందకు దింపుతారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా మెడికల్ బిల్లులు, మందుల ధరలను ప్రపంచంలోనే అత్యంత తక్కువగా అందించేలా ఆయన చేస్తున్న కృషి ప్రత్యర్థులకు చుక్కలు కనిపింపజేస్తుంది. ట్రంప్ ఊరికే మాటలతో ఆగిపోలేదు. TrumpRx.gov అనే వెబ్సైట్ ద్వారా ప్రిస్క్రిప్షన్ మందుల ధరలను భారీగా తగ్గించి అందరినీ ఉక్కిరిబిక్కిరి చేశారు. $4,000 ఉన్న మందును కేవలం $500కి అందిస్తూ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఇక టెక్ కంపెనీల వల్ల సామాన్యుడి కరెంటు బిల్లు పెరగకుండా ఉండడానికి ఏఐ డేటా సెంటర్లో తమ సొంత పవర్ ప్లాంట్లు నిర్మించుకోవాలంటూ ఆయన వేసిన స్కెచ్ అదిరిపోయింది. దీనివల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇక అక్రమ వలసలు, ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి అంశాలపై కూడా ట్రంప్ తన గళాన్ని గట్టిగా వినిపించారు. కార్పొరేషన్ల కంటే ప్రజలే ముఖ్యమని చెప్తూ పెద్ద సంస్థలు సామాన్యుల ఇళ్లను కొనియకుండా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలో వార్ ఆన్ ఫ్రాడ్ ప్రారంభించడం ద్వారా దేశంలోని అవినీతిని అంతం చేస్తారని ప్రకటించి తలక్రిందులైన లెక్కలను సరిచేస్తామన్నారు. మొత్తం మీద ట్రంప్ స్పీచ్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. తన రెండో ఇన్నింగ్స్ లో ట్రంప్ దూకుడు చూస్తుంటే డెమోక్రాట్లకు ఇప్పట్లో ఊపిరి సలపడం కష్టమే అనిపిస్తోంది. మరి ఆయన వేసిన ఈ ప్రణాళికలు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఏ దిశగా నడిపిస్తాయో చూడాలి. ఈ గ్లోబల్ బ్యాటిల్లో విజేత ఎవరో కాలమే నిర్ణయించాలి.